హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు రెసిపీ పులిహోర పులుసు చింతపండుతో ఎలా తయారు చేసుకోవాలో చూద్దాము. దానికి కావాల్సిన పదార్థాలు: పెద్ద నిమ్మకాయ సైజ్ అంత చింతపండు రసం, నానబెట్టి రసం తీసుకోండి. ఆయిల్ 3 స్పూన్లు, మెంతి పొడి కొద్దిగా, పసుపు చిటికెడు, ఎండుమిర్చి 5-6 తీసుకోండి, ఉప్పు రుచికి సరిపడా, పల్లీలు కొద్దిగా 1-2 స్పూన్లు తీసుకోండి, పోపు దినుసులు 2 స్పూన్లు, కరివేపాకు కొద్దిగా. ముందుగా మనం చింతపండు రసాన్ని ఇలా మెత్తగా పిప్పి మొత్తం తీసేసి దీన్ని ఒక 10 నిమిషాల పాటు లో ఫ్లేమ్లో ఉడికించుకోండి. చూసారు కదా, ఈ విధంగా మనకి దగ్గర పడుతుంది. ఒక 10 నిమిషాలు లో ఫ్లేమ్లో ఉడికించుకుంటే చక్కగా ఉడికిపోతుంది. ఈ ఉడికే దాంట్లోనే మనం పసుపు అలాగే ఉప్పు ఈ 2 కూడా వేసుకోవాలి. పసుపు కూడా వేసుకొని మనకి కలర్ఫుల్గా పులిహోర కావాలంటే కొంచెం ఎక్కువగా వేసుకోవచ్చు. ఇది ఇలా వేసిన తర్వాత దీంట్లోనే మనం మెంతి పొడి కూడా వేసుకొని ఒక 2 నిమిషాల పాటు ఉడికించుకొని స్టవ్ ఆఫ్ చేసుకొని దీన్ని పక్కన పెట్టేసుకోవాలి. ఇది మనం ఇప్పుడు పోపు ఎలా వేసుకోవాలో చూద్దాము. దీన్ని ఇప్పుడు పక్కన పెట్టేసుకొని పోపుకి ఒక కళాయి తీసుకొని దాంట్లో ఒక 4-5 స్పూన్లు ఆయిల్ వేసుకోండి. ఆయిల్ వేడెక్కిన తర్వాత పోపు దినుసులు అలాగే దీంట్లోనే పల్లీలు కూడా వేసుకోండి. కావాల్సిన వాళ్ళు పచ్చిమిర్చి కూడా వేసుకోవచ్చు, అలాగే ఇంగువ కూడా వేసుకోవచ్చు. దీంట్లో ఎండుమిర్చి కూడా వేసుకొని ఒక 2 నిమిషాల పాటు వేగనివ్వండి. కరివేపాకు కూడా కొద్దిగా వేసుకొని ఈ పోపుని మనం ఈ పులిహోర పులుసులో కలుపుకోవాలి. ఇప్పుడు మనకి ఇది రెడీ అయినట్టే. దీంట్లో కావాల్సిన వాళ్ళు ఇంగువ అలాగే పచ్చిమిర్చిని కూడా ఈ చింతపండు ఉడికేటప్పుడు దీంట్లో వేసుకొని మనం కలుపుకొని ఒక సీసాలో పెట్టుకొని ఫ్రిడ్జ్లో పెట్టుకోవచ్చు. ఇది వారం వరకు నిల్వ ఉంటుంది. దీన్ని ఇప్పుడు మనం రైస్ వండుకొని పులిహోర తయారు చేసుకోవచ్చు. ఈ రెసిపీ మీకు నచ్చినట్లయితే లైక్ చేయగలరు. ఈ రెసిపీని మీరు కూడా ట్రై చేసి చూడగలరు.